ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. ఈ దినం దేవుని వాక్యంలో నుంచి ఆదికాండం 11వ అధ్యాయం 4వ వచనం. మరియు వారు మనము భూమి యందంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును ఆకాశమునంటూ శిఖరము గల ఒక గోపురము కట్టుకొని పేరు సంపాదించుకొందము రండని మాట్లాడుకొనగా. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఈ మాట బాబేలు గోత్రం స్థలంలో జరిగిన మాట. ఇక్కడ ఏం రాయబడిన మాట ఏంది? వారేమనుకున్నారు? మనం భూమి అందంతటా చెదిరిపోకుండా అని మాట్లాడినాడు. దేవుడు ఏం చెప్పినాడు? దేవుని వాక్యం ఏం చెప్తుంది అంటే, ఆదికాండం 1వ అధ్యాయంలో చూస్తే 28వ వచనంలో దేవుడు వారిని ఆశీర్వదించిన ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకొనుడి అని చెప్పినాడు. అంటే దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క చిత్తము ఏముంది? మనుషులు భూమిని నిండించాలి. భూమి అంతటా, భూమి ఎంత ఉన్నదో అంతటా మనుషులు ఉండాలని దేవుని యొక్క ఆలోచన. ఇక్కడున్న జనం యొక్క ఆలోచన ఏంది? మనము భూమి అంతటా చెదిరిపోకుండా అని మాట్లాడు. ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ చూస్తే వారు ఏం చేసినారంటే, ఒక పట్టణం కట్టుకొని ఆకాశమునంటూ శిఖరము గల గోపురం కట్టుకుందాం అనుకోరు. బాబేలు గోపురం అంటే ఆకాశం అంత ఎత్తుగా ఒక గోపురం కడదాం అనుకున్నారు. అప్పుడున్న వాళ్ళ బలము, తెలివి ఎంత ఉన్నదో మనకు తెలియదు, కానీ వారు కట్టాలని నిర్ణయం చేసుకున్నారు. అయితే దేవుడు వారి ఆలోచనను తలక్రిందులుగా చేసినాడు, దాన్ని నెరవేర్చనీయలేడు. దేవుని యొక్క ఆలోచనకు వ్యతిరేకంగా నీతోని అయిన కాడికి ఎంతమందిని సమకూర్చుకున్నా, ఎంత వ్యయపరిచినా, ఎంత ప్రయాసపడినా, దేవుని యొక్క చిత్తానికి వ్యతిరేకంగా ఏది చేసినా అది నిలవదు అనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. దేవుడేమో మనుషులు భూమి అందంతటి ఉండాలని కోరితే, వీరేమనుకోరు భూమి అందంతట చెదిరిపోకుండా అనుకున్నారు. వీళ్ళు ఇంకొక మాట ఏం చెప్తున్నారంటే, మొట్టమొదట దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఉండొద్దు మనం, అది గుర్తుపెట్టుకోవాలి. మన జీవితంలో యేసు రక్తంతో కడగబడిన మనము ప్రతి విషయంలో కూడా ఆయన శిలువ కింద ఉన్న మనము దేవుని చిత్తమే మన యొక్క అంతిమ లక్ష్యమై ఉండాలి, అంతిమ లక్ష్యమై ఉండాలి. దేవుని చిత్తం ఏదో అది మాత్రమే మన జీవితంలో జరిగేటట్టుగా మనము తగ్గించుకొని దేవునికి మహిమకరంగా జీవించాలి. రెండో విషయం ఏంటంటే, వారు ఏమనుకుంటారు? పేరు సంపాదించుకుందామని మాట్లాడుకున్నారు. పేరు మనం సంపాదించుకోవాల్సింది లేదు. పేరు సంపాదించుకోవడానికి కదా మనం ఉన్నది. అపొస్తలుడైన పౌలు ఎఫెసీలకు రాసిన పత్రికలో, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7వ వచనంలో ఏమంటాడు? క్రీస్తును సంపాదించుకొని అంటాడు. ఈ లోకంలో చాలామంది చాలా సంపాదించుకుంటున్నారు. కొందరు ఇప్పుడు ఇక్కడున్న గుంపు మాత్రం పేరు సంపాదించుకోవడానికి ఉంది. ఇంకా కొన్ని స్థలాల్లో చూస్తే అధికారం సంపాదించుకోవడానికి, ఇంకా కొన్ని స్థలాల్లో ధనం సంపాదించుకోవడానికి, ఇంకా కొన్ని స్థలాల్లో పొలాలు సంపాదించుకోవడానికి, ఇంకా కొన్ని స్థలాల్లో ఇండ్లను సంపాదించుకోవడానికి, ఇట్లా ప్రతి ఒక్కరు ఒక్కొక్క దాన్ని సంపాదించుకోవాలనుకుంటున్నారు. మన సంపాదించుకోవాల్సింది, మన అంతిమ లక్ష్యం ఏంటంటే క్రీస్తు సంపాదించుకోవడం. ప్రియమైన వాళ్ళారా, వారి ఈ విషయంలో తప్పైనారు కాబట్టి ప్రభు వారి ఆలోచనను, వారి యొక్క పనిని లేకుండా చేసినాడు. వారు ఆ బాబోయిలు గోపురం కట్టకుండా వారి భాషను మార్చివేసినాడు. ఆ స్థలానికి తారుమారు అనే పేరు వచ్చింది. వారిని చెదరగొట్టినాడు, భూమి అంతటా చెదిరిపోయేటట్టు చేసినాడు. అయితే ఇక్కడ మనం చూసుకోవాల్సిన విషయం ఏంటంటే, మన జీవితంలో దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఉంటే మనం కూడా చెదరగొట్టేస్తాడు దేవుడు. మనము దేవుణ్ణి సంపాదించుకొని చూసేట్టు పేరు సంపాదించుకుందామని ప్రయాసపడితే దేవుడు దాన్ని ఉండనీయడు భూమి మీద. ఇప్పుడు బాబేలు గోపురం స్థలమే కనబడదు. అయితే మనం సంపాదించుకోవాలి యేసు ప్రభుని గుర్తెరిగి మన జీవితంలో ఆయన మహిమ కొరకు జీవితం దేవుడి మాట దీవించిన చిన్న ప్రార్థన. పరమ తండ్రి, యేసు ప్రభు నామములో వందనాలు. ఉదయకాలం ఇచ్చిన ఆయుష్ను బడి స్తోత్రం. నిజమే, మేము కూడా లోకం సంపాదించుకోవాలని, పేరు సంపాదించుకోవాలని తండ్రి నీ చిత్తానికి వ్యతిరేకంగా అనేక సార్లు ఉన్నాం. దయతో క్షమించి నీ మహిమ కొరకు జీవించడం కృపనీయమని, నీ ఆత్మచేత నడిపించమని యేసు ప్రభు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. మీరందరి పరిచర్య గురించి భారంగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.